హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. అందరికీ శుభోదయం. బిగ్ బాస్ సీజన్ 9 అండ్ వీక్ 10 ప్రజెంట్గా అయితే ఇమ్యూనిటీ టాస్క్ అండ్ ఇదే కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ కూడా అయ్యే ఛాన్స్ ఉంది. ఇదైతే జరుగుతుంది అండ్ ఓటింగ్లో కూడా చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. ఏంటి అది చూసే ముందు బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా వీడియోని గట్టిగా ఒక లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీ ఫేవరెట్ ఎవరు అనేది. ఆ నేమ్ అయితే ఎంతమంది హైయెస్ట్ వస్తుందో చూద్దాం. సో చాలా కామెంట్స్ ఉంటాయి కాబట్టి మీ ఫేవరెట్ నేమ్ కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎర్లీ అప్డేట్స్ కోసం. సో నిన్న మనం టాస్క్లో చూసాం ఒక టవర్ టాస్క్. ఎవరైతే కమాండర్ నార్మల్ ప్రజల్లో కలవడానికి, సో నార్మల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమాండర్ కావడానికి టాస్క్ అయితే పెట్టారు. అందులో సుమన్ శెట్టి వర్సెస్ సంజన. సో వీళ్ళిద్దరి మధ్యలో టవర్ టాస్క్లో అయితే ఒక చిన్న గొడవ జరిగింది. కళ్యాణ్, తనుజ. సో ఇది కళ్యాణ్కు చాలా ప్లస్ అవుతుంది. ఇలాంటి రైవలరీనే కావాలి. మొత్తానికి చూస్తే టవర్ హైయెస్ట్ అనేది అక్కడ మెయిన్గా చూడాల్సింది. అండ్ ఆ తర్వాత బజర్ వచ్చే లోపు, సో బజర్ వచ్చే లోపు ఇద్దరు పెట్టారు సేమ్ హైట్. సో ఎవరు ఫస్ట్ ఎవరు సెకండ్ థింగ్స్ ఉన్నాయి. సో సంజన ఫస్ట్ అని కూడా అంటున్నారు ఎపిసోడ్లో. సో తర్వాత విషయం, సో ఇద్దరైతే టైంలోనే చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చూస్తారు, కరెక్ట్ ఎవరిది ఉందనే చూస్తాడు ఎవడైనా. సో అదే చూస్తారు దాదాపు, ఎందుకంటే ముందు ఏది అనౌన్స్ చేయలేదు. ఫస్ట్ హైట్ అనేది ఫ్యాక్టర్, తర్వాత చూడాల్సింది సంచాలకు ఇష్టం ఉంటుంది. సో అలాంటి ఒకసారి తనుజ వీకెండ్లో ఇష్టం ఉన్నట్టు పజిల్ పెట్టి వెళ్ళిపోయింది. సో అప్పుడు సంచాలకు ఫైనల్ అన్నారు మరి. సో ఆ విధంగా చూసుకుంటే కళ్యాణ్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చేశాడు నిన్న. అండ్ ఓటింగ్లో చూసినట్లయితే తనుజకి కళ్యాణ్ టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. ప్రజెంట్గా బయట ఉన్న పిఆర్ టీమ్స్ అయినా ఏదైనా దాన్ని ఎదుర్కొని ఫస్ట్కి వచ్చే అవకాశం ఉంది కళ్యాణ్కి మాత్రమే. అండ్ నిన్న టాస్క్లో చూసాం అన్నెసరిగా తనుజ ఓవర్గా షౌట్ చేస్తూ అక్కడ ఆబ్జెక్ట్ చేసింది అనిపించింది. ఎందుకంటే సంచాలక్ ఈజ్ ద ఫైనల్. ఫస్ట్ హైట్ అనేది ఇద్దరు సేమ్ చేశారు. ఫస్ట్ పెట్టాడా సెకండ్ పెట్టాడా కాకుండా నెక్స్ట్ సంచాలకి ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. టవర్ కరెక్ట్ ఉందని ఇచ్చాడు. సో ఈ ఒక్క దాని మీద అతను స్ట్రాంగ్గా నిలబడ్డాడు. మళ్ళీ మా తనుజ కళ్ళల్లో ఆనందం చూడాలని వెనక్కి తగ్గి ఉంటే అతనికి ఫిక్స్ అయిపోయేది ఏంటంటే సెకండ్ థర్డ్ పొజిషన్. సో ఇదే కంటిన్యూ చేస్తే కళ్యాణ్ డెఫినెట్గా టాప్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. మనకు కూడా చూడడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత భరణి ఉన్నాడు, ఆ తర్వాత సుమన్ శెట్టి ఉన్నాడు. సో వీళ్ళిద్దరు కూడా ఈసారి సేఫ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఓటింగ్ ప్రకారం. అండ్ ఆ తర్వాత సంజన ఉంది, ఆ తర్వాత రితు చౌదరి, సో దివ్య, వీళ్ళైతే ఈ ముగ్గురు కూడా ఈసారి ఉంటారు దాదాపు. ఎందుకంటే అంతో ఎంతో కంటెంట్ ఇచ్చేవాళ్ళు వీళ్ళే. ఆ తర్వాత డిమాండ్ పవన్. అండ్ డిమాండ్ పవన్ ఏంటంటే ఇంకెక్కడ కనిపించాడు ఒక టాస్క్ అప్పుడు అండ్ రీతుతో తప్పించి. సో ఇతని ఇండివిజువల్ పర్సనాలిటీ అస్సలు ఎస్టాబ్లిష్ కాలేదు. ఇతడు ఆ ట్రాక్ లేకుంటే ఎలిమినేట్ కూడా అయ్యేవాడు. ఎందుకంటే టాస్క్ ఆడగానే రారు కదా. మన గత సీజన్లో బీభత్సమైన టాస్క్ ఆడే వాళ్ళు ఎంతోమంది ఎలిమినేట్ అయ్యారు. ఆ తర్వాత గౌరవ్, ఆ తర్వాత నిఖిల్, వీళ్ళిద్దరు కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే గౌరవ్కి లాంగ్వేజ్ ప్రాబ్లం అండ్ నిఖిల్ నాయర్ అనుకున్నంత ఆడట్లేదు నిజం చెప్పాలంటే. సో ఇప్పుడిప్పుడు కొంచెం వస్తున్నాడు, బట్ స్టిల్ అయిపోయింది అతనిది.